స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపు అయినా వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు గొప్ప దేవుడు. ప్రతి దినము మరి దేవుడు ఈ విధంగా వాగ్దానాలు చేయడానికి, మీకు అందించడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మరి దినం విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధ స్థలానికి మీరు రావాలని, ఆయన పరిశుద్ధ స్థలంలో మరి పరిశుద్ధుడైన యేసు ప్రభుని ఆరాధించాలని, పరిశుద్ధులందరూ కలిసి దేవుని స్తుతించాలని, అందరితో కలిసి మీరు స్తుతించాలని కోరుకుంటున్నాను. దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రత్యేకమైన దీవెనలు దేవుడు అందించాలని కోరుకుంటున్నాడు. కనుక మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 3:4. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎలుగెత్తి మనం మొరపెట్టాలంటే దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఎలుగెత్తి మొరపెడతామో మరి ఆయన తన పరిశుద్ధ పర్వతము నుంచి మనకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏ స్థితిగతులు మారిపోతున్నా సరే, ఇంకా నా పని అయిపోయింది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అయితే నీకు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఎలుగెత్తి మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు మరి దేవుడు తన పరిశుద్ధ పర్వతం నుండి నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకోండి. మరి మీ ప్రార్థన ఏమని చేసుకోవాలంటే, ప్రభా మీ సన్నిధికి వచ్చి చుండగా మా హృదయాలు సిద్ధపరచండి ప్రభా. మా హృదయాన్ని మరి పలక మీద రాసుకోవాలి. సేవకుల ద్వారా నువ్వు వెతుకుచున్న వాక్యం మంచి నేలను పడిన విత్తనములు ఫలించి అభివృద్ధి చెందాలని ఒకవేళ నేను మరి ప్రార్థించుకుని దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే, మరి దేవుడు మరి తన వాక్కును పంపించి మన జీవితాలను మరి మార్చి మనకు మరి ఉత్తరం ఇస్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నీకు వారికి శ్రమ కలిగినప్పుడు నీకు మాత్రమే ఎలుగెత్తి మొరపెట్టడానికి నాయన మీరు మాత్రమే ప్రభా నైనా పరిశుద్ధ పర్వతము నుండి నేను మాకు ఉత్తరము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, సంఘాలు సేవకులు జ్ఞాపకం చేసుకుని దినం ప్రభా ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి క్రమంగా మర్యాదగా నీ నామ మహిమార్థమే జరిగినట్లు కాపుదలంచమని, సంఘాలని సేవకులు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ కొన్ని కృప కలుగునుగా కానీ ప్రకటిస్తూ, అలాగే తండ్రి ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర నాయకులను, ప్రజలను అందరినీ కూడా, ప్రధానులు, మంత్రులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని, దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం. దేవుని చిత్తమైతే మరలా రేపు వెళ్తాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.